హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఆర్ క్రియేషన్స్. మా ఊరి కళ, ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్న కళ ఇది ఈరోజు నెరవేరుతుందండి. ఏంటో తెలుసా? మా ఊరి రామాలయం గుడి ఓపెనింగ్ అండి. ఎన్నో సంవత్సరాల నుంచి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న గుడి అండి ఇది. అందుకే చూసారా, ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందం ఎలా కనపడుతుంది. అందుకే ఈరోజు జరిగే ప్రతి ఒక్కటి మీకు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు తీసుకొచ్చాను. వీళ్ళు కాళ్ళకు పసుపు రాసుకుంటుండో ఒకరి కాళ్ళు ఒకరు పెట్టుకుని లాగుతుంటారు. అర్థం కాక మేము చూస్తుంటే ఇంతలో పంతులు గారు వచ్చి మా కుంకుమ బొట్టు పెట్టారు. ఇక్కడ చూడండి, మా ఊరి పెద్ద పూజారి. భక్తులు బాగా ఎక్కువ ఇతనికి. ఇతను మా బాబాయ్, ఇతను కూడా మా బాబాయ్ వాళ్ళ కూతురు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, మా ఊరిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ తోటి హోమం జరిపిస్తారు. అందుకని అందరు రెడీగా ఉన్నాం తీసుకురానికి వెళ్ళేకి. ఇప్పుడు మా ఊరు జై శ్రీరామ్ అనే నినాదాలతోటి పోటెక్కుతుందండి. జై శ్రీరామ్ నినాదాలు ఏమో కానీ భయ్యా, ఎండకి తార్ రోడ్డు మీద ఒట్టి కాళ్ళ మీద నడుస్తుంటే దెబ్బకి దేవుడు కానొచ్చిండు భయ్యా. జై శ్రీరామ్. అమ్మయ్య, చిన్నగా ఎట్టోగట్ట గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు మా కాలు పరిస్థితి వర్ణాతీతంగా ఉంది భయ్యా. పంతులు గారు వాళ్ళ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ సహకారం చేస్తున్నారండి. రామ జయమా సీతారామ జయమా సర్వలోక పావన శ్రీరామ జయమా శ్రీరామ జయమా సీతారామ జయమా సర్వలోక పావన శ్రీరామ జయమా. భక్తుల రక్షక భవసా. పంతులు గారి కార్యక్రమం అయిపోయినామంటే ఎవరి బిందె వాళ్ళు నెత్తిన పెట్టుకొని మళ్ళీ గుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నామండి. తారక రాక్షస బృందజ్ఞ రాఘవ రామ. జెండా దించమను. కాళ్ళు గాలి రోడ్డు ఉంది. ఇక్కడ కనిపిస్తున్న గుడిసినే పర్ణశాల అంటారండి. హోమం మొత్తం ఇక్కడే జరిపి ఇక్కడి నుంచి గుడిలోకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఇప్పుడు మనం తీసుకొచ్చిన నీళ్ళకి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి లోపల ఆహ్వానిస్తారండి. సంకటహరణ సుగుణాకర రామ జనుల కళ్యాణకర శ్రీరామ జయమా శ్రీరామ జయమా సీతారామ జయమా సర్వలోక పావన శ్రీరామ జయమా.
సూచక కరుణాకర రామ. అందరు లోపలికి అయితే వచ్చారు. ఈ పర్ణశాలలో మొత్తం 5 హోమాలు అయితే తయారు చేశారు. లోపల 4, బయట ఒకటి ఉంది. మొత్తం 5 హోమాలు రెడీ చేశారు. ఒక్కొక్క హోమం దగ్గర 5 జంటలు అంటే భార్యాభర్తలు 5గురు కూర్చున్నారు. మొత్తం 10 మంది కూర్చొని ఈ హోమాన్ని అయితే చేస్తున్నారు. ఈ హోమం స్టార్ట్ చేయకముందు వీళ్ళు చేసిన గొడవకి నాకు దెబ్బకి ఫిష్ మార్కెట్ గుర్తొచ్చింది. వీళ్ళు ఏ రేంజ్లో గొడవ చేశారో మీరు కూడా వినండి. అలా ఇలా చేసి మొత్తానికైతే హోమంలోకి ప్రశాంతంగా కూర్చున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వలోకానాం విషయే భవరోగిణాం సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. జగన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు ఆత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. అందరూ అక్షతలు గణపతి మీద ఒట్టించండి. గణపతి చంద్రుడికి నమస్కారం చేసుకోండి. గణపతి మీద ఒట్టించండి అంటే పసుపు ముద్ద మీద ఒట్టించండి. పసుపు ముద్ద మీద ఒట్టించిన తర్వాత మళ్ళా నమస్కారం చేసుకోండి. ఇవిగో వీళ్ళు తీసుకొస్తున్నారే, ఇవే మా ఊర్లో కొలువు కాబోతున్న రాతి విగ్రహాలు. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటంటే, ఈ విగ్రహాలని ఒక రక్ష కట్టి నైట్ మొత్తం ఈ నీళ్ళల్లో ఉంచి తెల్లారి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్టాపనకి రెడీ చేస్తారు. ఇదే నెక్స్ట్ జరగబోయేది. ముందుగా తీసుకొచ్చారు కదా ఈయన లక్ష్మణ స్వామి. ఇప్పుడు తీసుకెళ్తున్నారు చూడండి, ఈయనే మా ఊరి రామయ్య స్వామి. కూర్చోబెట్టి మంచిగా కడిగి రక్ష కట్టి ఆ తర్వాత ఈ నీళ్ళలో పెడతారండి. ధర్మ పరిరక్షక శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ. హనుమత్
వాళ్ళు పట్టుకున్నారులే రాక